పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని తిట్టారు, వాళ్ళ పిల్లల్ని తిట్టారు, నారా చంద్రబాబు నాయుడు గారి వైఫ్ని తిట్టారు. వైసీపీలో ఉన్నాక ఒకడికి ఒళ్ళు బలిసి ఎలా మాట్లాడారంటే చేసిన తప్పులు ఈరోజు మెడ చుట్టుకున్నాయి. అధికారం అనే అహంకారంతో ఆయన సీఎం వాదాలు ఉన్నటువంటి వ్యక్తి వస్తాడా ప్రమాణం చేయడానికి? మేము చాలా అన్ని జిల్లాల్లో మద్యం సొంతంగా మద్యం వ్యాపారాలు పెట్టి భూమి అనే దిక్కుమాల మందులన్నీ తీసుకొచ్చి ప్రధాన ఒక బీసీ వ్యక్తి అని ఇప్పుడు బీసీ గుర్తొచ్చిందా? బీసీ కులస్తుడు చిన్న కుర్రోడిని కాల్చేసినప్పుడు ఇంకా దొంగ నా కొడుకులు ఇంకా ఉన్నారు ఆ పార్టీలో. ఆ దొంగ నా కొడుకులను కూడా పట్టుకొని ఈ ప్రజాస్వామ్య దేశంలో నిన్న నువ్వు ఉన్నావు, ఈరోజు మా కూటమి ప్రభుత్వం వచ్చింది. మీ జోగి రమేష్ పోయి ఇంటి మీద దాడి చేస్తే ఆ రోజు చెప్పొచ్చుకమ్మా మీరు కూడా మీ భర్తకి. ఆ రోజునే ఆవిడ భర్తకు చెప్పుకుంటే ఈ రోజు ఆయన నిలవాల్సిన పని ఉండేది కాదుగా. తప్పు చేసావని భయపడుతున్నావు కాబట్టి ఎంత రచ్చ చేస్తున్నావు. అరెస్ట్ అవ్వటమే మంచిదండి. వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంత చేశారండి వాళ్ళు. పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని తిట్టారు, వాళ్ళ పిల్లల్ని తిట్టారు, మరి నారా చంద్రబాబు నాయుడు గారి వైఫ్ని తిట్టారు. వాళ్ళెక్కడ వీడెక్కడండి? వీడెందుకు తిడతాడు? అవన్నీ తప్పుడు మాటలండి, తప్పుడులో తప్పుడు. వాళ్ళందరూ చీకటి ప్రపంచం చాలా ఉందండి, బయటకు చెప్పుకోలేము. చీకటి ప్రపంచంలో వీళ్ళు ఉన్న గత ప్రభుత్వం వాళ్ళు తక్కువ వాళ్ళ వీళ్ళు ఏం చేశారో వీళ్ళకి తెలుసు, చూసిన ప్రభుత్వానికి తెలుసు. భయపడి వాళ్ళకి ఎవరో ఎదురు తిరిగి చెప్పలేదండి. గత ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం వాళ్ళదే. మమ్మల్ని ఏమన్నా చేస్తారనే భయానికి కూడా ఎవరేం చెప్పలా. ఆయన అరెస్ట్ చేయటంలో మా పేదలం చాలా సంతోషపడుతున్నాం. ఇంకా దొంగ నా కొడుకులు ఇంకా ఉన్నారు ఆ పార్టీలో. ఆ దొంగ నా కొడుకులను కూడా పట్టుకొని అరెస్ట్ చేయాలి. వాళ్ళని పేర్లు మీకు తెలుసు, గత ప్రభుత్వం వాళ్ళకి తెలుసు, కళ్యాణ్ బాబుకు ముఖ్యంగా తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. వీళ్ళ ఫ్యామిలీని తిడితే వీళ్ళు బాధపడరు. పబ్లిక్ మాలాంటి వాళ్ళని తిట్టారు. రోజా అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళని బాగా తిట్టింది. ఎస్సీ ఎస్టీ వాళ్ళని మమ్మల్ని నేను ఒక దళిత కుటుంబాన్ని మమ్మల్ని తిట్టే కాంకి ఎక్కడండి? కౌంటింగ్ వేసుకోమానండి. మా పేదవాళ్ళ ఓట్లే ఎక్కువ ఉంటాయి. మేము వేస్తేనే గత ప్రభుత్వం వాళ్ళు జగన్ గెలిచాడు గత ప్రభుత్వంలో. మరి గెలిచి మా ఓట్లతో గెలిచి మమ్మల్ని తిడతారేంటండి? దేనికి తిడతారు? మిమ్మల్ని మేము ఎన్నుకునేది ఎందుకు? ఆ ప్రభుత్వం వాళ్ళు బాగా చూడలేదు. ఈ ప్రభుత్వం వీళ్ళు వస్తే మమ్మల్ని బాగా చూస్తారు. ఇవాళ ఎన్డీ కూటమి ఇక్కడొచ్చి సుజనా చౌదరి గారు చాలా ఓట్లు ఎక్కువతో గెలిచారంటే దానికి కారణం ఏంటి? వైసీపీ జగన్ చూడలే సరిగ్గా ఎవరిని. ఇక ఆయన అయితే ఇక చెప్పక్కర్లేదండి. ఆయన పెద్ద వాళ్ళని పెట్టుకొని వెనకాల తిరుగుతూ ఉంటాడు. ఇక ఆయన మనం చెప్పక్కర్లేదు. వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి వాళ్ళు చేశారు, కానీ మా లాంటి పేదలను గెలిపించుకోవాలా, మా లాంటి వాళ్ళని చూడాల. ఇప్పుడు ఇప్పుడు నేనే ఉన్నా ఒక దళిత కుటుంబంలో, నా వెనకాల ఒక 3000 కుటుంబాలు ఉన్నాయి మాయి. మేము ఉండే ఏరియాలోనే. ఇంకా పక్క ఏరియాలో కౌంటింగ్ వేస్తే బోర్డులు ఉంటాయి. మాలాంటి వాళ్ళని వాళ్ళు పట్టించుకోవాలి. మాలాంటి వాళ్ళని పట్టించుకొని అమ్మ నువ్వు ఈ జనాల్ని చూసుకో అని అన్నారా? మా కూటమి ప్రభుత్వం చెప్పింది నాకు ఫోన్ చేసి, అమ్మ అక్కడ రాకేష్ పబ్లిక్ స్కూల్లోకి అక్కడ అందరినీ చూసుకో, పార్టీతో పని లేదు, ఎవరు వచ్చినా వాళ్ళకి ఏమున్నాయో ఏం లేవో చూడు, ఏమన్నా తక్కువైతే మాకు ఫోన్ చేయి, మేము వెంబట అందిస్తామని. మరి కలెక్టర్ గారు వచ్చారు, మరి పెద్దోళ్ళు మా కూటమి తరపున. ఎందుకంటే ఇవాళ మీరు ఒక 100 మందిని 200 మందినే మీరు సరిగ్గా చూడలేకపోయారు. మీరున్న పశ్చిమ నియోజకవర్గంలో వెల్లంపల్లి చూడలేకపోయాడు. ఇదే మా కూటమి చూసింది, మా కూటమి ప్రభుత్వం చూసింది. వస్తే దండాలు పెట్టుకుంటామంటున్నారు. మరి అలాంటి ఈ ప్రభుత్వం మేము కావాలని కోరుకుంటున్నామే కానీ గత ప్రభుత్వం గురించి మాకు వద్దండి. మాట్లాడతాను కూడా ఆ ప్రభుత్వం అర్హులు కారు వాళ్ళు. వాళ్ళని మాట్లాడినా మనకి ఇది ఆ ప్రభుత్వం మాకు వద్దనుకునే కదా మేము పక్కన పెట్టేసాం. ఈ కూటమి ప్రభుత్వం కావాలనుకున్నాం. వచ్చిన కాడి నుంచి అంచెలుగా ఎలాగొస్తాడండి? ఏ రకంగా వస్తాడు? ఇవన్నీ ఎందుకండి? మొన్న ఎలక్షన్ అయినాకేగా వరదలు వచ్చినాయి, వరద బాధ్యులు ఏం చేశారు వాళ్ళు? రమ్మని అక్కడ ప్రతి ఒక్క ఫోటో ఉంది. ఆరెంజ్ కలర్ డ్రెస్సులు వేసుకొని నీళ్ళల్లో ఎత్తుకొని వచ్చారు, బోట్లు వేసుకొని. వైఎస్ఆర్ కాలనీలో కొంతమంది ఉన్నారు మేడం, రమ్మని నాకు ఫోన్ చేస్తే నేను వెళ్ళా. మా కూటమి వాళ్ళు వచ్చారు, జగన్ వాళ్ళు ఎక్కడొచ్చారు? వెల్లంపల్లి తాలూకు ఎవడన్నా కొన్ని చూపించమను.
ఇప్పుడు ఒకటి మధ్యలో వచ్చాడు జనసేనలో ఉండి మా అందరి జీవితాలు పశ్చిమ నియోజకవర్గంలో నాశనం అయిపోయినాయి. వచ్చాడు, ఆయన ఏం చేశాడు? ఆయన్ని నమ్ముకొని మేమున్నాం ఇంతమంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చి 16 నెలలు అయింది. మేము ఇంకా ఏంటంటే మంచి చెడ్డలు ఆలోచించి ఏ నాయకుడు ఎన్ని తప్పులు చేశాడు, వైసీపీలో ఉన్నాక ఒక్కొక్కడికి ఒళ్ళు బలిసి ఒక్కొక్కరు ఎలా మాట్లాడారంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు ఏ విధంగా ఉండాలి, ప్రజలకు అనుకూలంగా ఉండాలి, అందరితో మంచితనంగా ఉండాలి, బయట ప్రపంచంలో ఏముందో దానికి అనుకూలంగా వీళ్ళు నడవాలి. కానీ ఒక్కోడు జగన్మోహన్ రెడ్డి చూసుకొని ఒక్కోడు అహంకారంతో అప్పుడు ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళి గేట్ని కాలుతో దాన్ని రారా చూసుకుందాం అంటే అంత ఒళ్ళు బలి చేస్తే ఈ ప్రజాస్వామ్య దేశంలో నిన్న నువ్వు ఉన్నావు, ఈరోజు మా కూటమి ప్రభుత్వం వచ్చింది. మేము ఇప్పుడు కూడా ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు ఎక్కడ కూడా తొందరపడద్దు, ఒక్కొక్కరు కూడా చట్టం తన పని చేసుకోవద్దు, వాళ్ళు శిక్షిస్తారు, అంతేగాని మీరు ఎక్కడ కూడా తొందరపడద్దని ఉండమంటేనే కామన్ ఉన్నది. ఇప్పుడు దాకా కూడా ఏది తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఈరోజు అరెస్ట్ చేయగానే ఒక బీసీ బిడ్డను అరెస్ట్ చేశారు. మీకు భువనేశ్వరమ్మ మీ ఆయన అరెస్ట్ అయినప్పుడు నువ్వు ఎంత బాధపడ్డావు, నేను అంతకన్నా బాధపడతావు. ఆ రోజు మీ జోగి రమేష్ పోయి ఇంటి మీద దాడి చేస్తే ఆ రోజు చెప్పొచ్చుకమ్మా మీరు కూడా మీ భర్తకి ఇది తప్పండి, ఇది చేయకూడదండి, చాలా తప్పు మాట్లాడుతున్నారు, మీరు చంద్రబాబు నాయుడు మాట్లాడకూడదని చెప్పుకోవచ్చు కదా. ఆ రోజు చెప్పలేనమ్మా, ఈ రోజు వచ్చి నీ మీడియా ముందుకు వచ్చి ప్రజల ముందుకు వచ్చి మా ఆయన అన్యాయంగా అరెస్ట్ చేశారు, చాలా తప్పు, ఇది మీకు కుటుంబాలు ఉన్నాయి అని చెప్పి పెద్ద జోలపడుతుండవు ఏదో సానుభూతి కోసం. ఇక్కడ ఏం సానుభూతి అక్కర్లే, చట్టం తన పని చేసుకోవద్దు. ఎవడైనా సరే తప్పు చేసినప్పుడు శిక్షింపబడతాడు. కాశీబుగ్గ విషయం డైవర్ట్ చేయడం కోసం జోగి రమేష్ అరెస్ట్ అంటారు వైసీపీ. ఏమంటే కాశీబుగ్గలు జరిగిన దానికి అదేదో జరిగిపోయింది, దానికి మాత్రం ప్రభుత్వం తరపున కానీ ప్రజల తరపున కూడా ప్రభుత్వం యంత్రం కూడా దానికి కొద్దిగా సానుభూతి తెలియజేసి వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత మాకుంది, మేము చేస్తున్నాం. కానీ దానికి దీనికి సంబంధం లేదు. ఇవాళ ఒక్కరోజే కాదు కదా, నిన్న పోయి దొంగ ప్రమాణం చేస్తాం అమ్మవారి గుడి ముందు, కనకదుర్గం తల్లి ఎదురు కూడా సరే ప్రమిద పెట్టుకొని నువ్వేమన్నా అరచేతిలో ఏమన్నా పెట్టుకొని చేసావా? ప్రమిద పెట్టుకొని పెద్ద ఆడ షో చేసాము మా అమ్మ ముందు. అమ్మట నీ మీద కోప్పడింది, అమ్మట కూడా అరెస్ట్ అయింది. ఎప్పుడు కూడా ఏది కూడా సరే మన ప్రజల మధ్య ఉన్నప్పుడు చాలా ట్రాన్స్లేట్గా ఉండాలి, అంతే తప్ప అబద్ధ మాటలతోనూ అబద్ధ విధానాలతోనూ గతంలో మీ గవర్నమెంట్ ఉన్నట్టుగా మాట్లాడాలో అదే విధంగా ఫీల్ అవుతున్నారు కొంతమంది వైసీపీ నాయకులు. అలాంటి వాళ్ళకి అందరికి కూడా త్వరగా రాను ఒక్కోటి చుక్కలు చూపించడం మాత్రం గ్యారంటీ. కాశీబుగ్గ విషయం డైవర్ట్ చేయడం కోసం అరెస్ట్ జరిగిందంటారా? అరెస్ట్ చేయడం అనేది అది కరెక్ట్, ఎందుకంటే ఆయన చేసిన తప్పులు ఈరోజు మెడకు చుట్టుకున్నాయి. అధికారం అనే అహంకారంతో ఆయన చాలా స్పీడ్కి వెళ్ళాడు. అంత ముందు కూడా చూసాం మనం. చంద్రబాబు గారి ఇంటి మీదకి ఒక సీఎం గారు, మాజీ సీఎం గారి ఇంటి మీదకి, అప్పుడు మాజీ సీఎం గారు అయినా ఆయన ఇంటి మీదకి వెళ్ళొచ్చా? అహంకారం అనేది జోగి రమేష్ చుట్టూ తిరుగుతుంది కనుక అహంకారానికి ఆనాడు చేసిన తప్పులకి ఈనాడు శిక్షలు పడతా ఉన్నాయి. ఖచ్చితంగా కూడా ఎవరు ఏ తప్పు చేసినా సరే దానికి తగ్గట్టు చట్టం తన పని తను చేసుకుపోద్ది. ఎవరు చట్టానికి అతిథులు కాదు. రెండో విధంగా ఏంటంటే ఎవరైనా సరే అధికారం అనే అహంకారం అనేది తగదు. ఎందుకంటే ఆ రోజు మనం నడిచే నడకను బట్టే ఈరోజు మరి ఈ పనితీరు ఉంది. ఆయన చేసిన చాలా తప్పులు చేశాడు. మరి మధ్యంలో ఇవాళ ఏంటంటే మంత్రులు అయితే కోట్లు సంపాదించడం, వేల కోట్లు, ఏంటి ఇది? ఒక కుటుంబాలు మామూలు మధ్యతరగతి కుటుంబాలు నీ కోట్లు వేసి ఇవాళ వాళ్ళేమో అల్లో లక్షణ అంటూ తినడానికి తిండిలేక అల్లాడుతుంటే మరి కోట్లు సంపాదించారు వాళ్ళ మంత్రి ఆయన. అదేవిధంగా చాలా తప్పులు చేశాడు. ఆ తప్పులకు శిక్షలు తప్పదు. ఆయన్ని అరెస్ట్ చేయవలసిందే. ఆయన చేసిన తప్పులన్నీ బయటపడుతున్నాయి ఒకటికొకటి. నకిలీ మద్యం తయారు చేసి ఆయనే వదిలాడు. వైన్లంట, బార్లంట. మన ఏ తప్పు లేదు, ప్రమాణకం చేయడానికి రండి, సీఎం హోదాలు ఉన్నటువంటి వ్యక్తి వస్తాడా ప్రమాణకం చేయడానికి? మేము చాలు, జోగి రమేష్ స్థాయికి మాలాంటి కార్యకర్తలు, మాలాంటి నాయకులు చాలు. చంద్రబాబు నాయుడు పిలిచే కెపాసిటీ కాదు. ఆయన ఒకసారి ఎమ్మెల్యే. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి వెళ్ళేటప్పుడు కూడా ఆయన జగన్ దగ్గర మొప్పెందడానికి వెళ్ళాడు, మంత్రి పదవి కొట్టేశాడు. లేదు ఒకసారి ఎమ్మెల్యే ఆయన ఏంటి, ఒకసారి ఎమ్మెల్యే అని ఆయన కొట్టేశాడు, పదవి కొట్టేశాడు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి రాలేయడం, ఇంటి మీదకి వెళ్ళడం ఎక్కడ అసలు? ఆయన ఎవరైనా చట్టానికి అతిథులు కాదు. ఇప్పుడు మా మంత్రులు, కూటమి మంత్రులు ఇంతమంది ఉన్నారు, ఒక్కరైనా బయటకు వచ్చి మాట్లాడుతున్నారా? ఎవరినైనా దూషిస్తున్నారా? మీ పాలనలో ఏంటి? 10-15 మంది మంత్రులు ఎవరిని దూషించడము, తిట్టులు, గుట్కాలు, నానా బూతులు. ఎవరైనా ఇప్పుడు రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. రాష్ట్రం ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. మా మంత్రి ఎవరినైనా తీసుకోండి, ఏ మంత్రినైనా తీసుకోండి, వాళ్ళ పరిపాలన, వాళ్ళ శాఖల వారిగా పరిపాలన చేసుకుంటున్నారు. కానీ ఎవరిని దూషించడం కానీ, ఎవరిని
ప్రతిపక్షాలు మిమ్మల్ని కూడా మేము దూషించట్లేదు. మీరు చేసిన తప్పులు మీరు పడవలసిందే, శిక్ష పడవలసిందే, ప్రజలు కూడా శిక్ష పడవలసిందే అంటున్నారు. అసలు జోగి రమేష్ గారు అరెస్ట్ చేశారు, బాగానే ఉంది. ఆ జోగి రమేష్ గారిని అరెస్ట్ చేస్తే తీసుకెళ్ళి కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ని వాళ్ళు అలాగో వాళ్ళ హయాంలో వాళ్ళ ప్రభుత్వంలో ఏం చేసింది లేదు, చచ్చింది లేదు. ఏంటి లాస్ట్కి ఏంటి ఇలా మనకి ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ ఎలాగ ఇస్తున్నారు, అప్పుడే వచ్చేసేమో ఆ ఫండ్ అంతా వాడుకు దెబ్బారు. గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఆ ఫండ్ అంతా వాడేశారు. ఇప్పుడు ఉన్న బాగు చేస్తుంటే దాన్ని తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి అద్దాలు పగలగొట్టడం, ఆయన కార్యకర్తలు, ఆయన సీఆర్ బ్రాల్స్లు వీళ్ళందరూ వెళ్ళి అద్దాలు పగలగొట్టడం ఏంటంటే అసలు చేసిందే దిక్కుమాల పని. మద్యం నిషేధి మొత్తం నా ప్రభుత్వం వచ్చేటప్పుడు మొత్తం మద్యం నిషేధించుతామని చెప్పేసి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. వచ్చిన తర్వాత మొత్తం ఆ లిక్కర్ స్కాములన్నీ వాళ్ళే కదా ఉండదు. అన్ని జిల్లాల్లో మద్యం సొంతంగా మద్యం వ్యాపారాలు పెట్టి భూమి అని దిక్కుమాల మందులన్నీ తీసుకొచ్చి ప్రజలను సావదొబ్బేసి ఎంత చేసినందుకు బుద్ధి చెప్పారు కదా. ఇంకా సిగ్గుసరం లేకోకుండా మళ్ళీ వచ్చి మాదేం తప్పు లేదు ఇప్పుడున్న ప్రభుత్వం అంటే, ఇప్పుడున్న ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలోనే అన్ని ఫ్యాక్టరీలు తీసుకొచ్చేస్తా, అన్ని రకాల బ్రాండ్లు తీసుకొస్తారా? మళ్ళీ వాళ్ళ ప్రభుత్వంలో తీసుకొచ్చిన వాళ్ళ ఉన్నోళ్ళే కదా ఇప్పుడు దీంట్లో కూడా ఉన్నది. ఇప్పుడు దొరికింది కూడా వాళ్ళే కదా. ఆ చిత్తూరులో దొరికిందంటే అది వాస్తవంగా కరెక్ట్ దొరికింటే ఆ సిచ్యువేషన్లో దొరికింటే ఆయన అరెస్ట్ చేసేవాళ్ళు. వీళ్ళు తీసుకొచ్చి ప్రభుత్వాన్ని మీద నిందలు తీసుకురావాలని తీసుకొచ్చి రాత్రి తీసుకొచ్చి పెట్టేసి సరుకు పెట్టేసి ప్రభుత్వం మీద నెట్టేస్తాం ఎంతవరకు కరెక్ట్? అది పక్కా ప్రూఫ్లో ఉండాలి కదా. ఆయన కుటుంబం ఉన్నందుకే ఈయన కుటుంబం ఉన్నందుకే మరి జనాలు కూడా బుద్ధి చెప్పి తీసుకెళ్ళి 11 సీట్లు అప్పచెప్పారు. మరి చంద్రబాబు నాయుడు గుసురు తెలియలేకైతే ప్రజలు బ్రహ్మరథం పట్టేసి ఇప్పుడు ఆయనకి అంత మంచి మళ్ళీ చంద్రబాబు నాయుడిని సీఎం ఎందుకు చేస్తారు ప్రజలు? అదన్నా ఆలోచించుకోవాలిగా, కొంచెం కాదు కొంచెమైనా సరే. రమేష్ గురించి ఏం చెప్తామండి, ఆయన ఆటలో అట్టుబండ్లు అంటాడు. ఆయన గురించి మాట్లాడటం మాకు కూడా సిగ్గుగానే ఉంది. ఎందుకంటే ఒక బీసీ వ్యక్తి అని ఇప్పుడు బీసీ గుర్తొచ్చిందా? బీసీ కులస్తుడు చిన్న కుర్రోడిని కాల్చి చంపినప్పుడు ఆయనకి బీసీ అని గుర్తు రాలేదా? అంటే ఇలాంటి పాలిటిక్స్ వచ్చినప్పుడు లేకపోతే శవాలు కనపడినప్పుడు బీసీ గుర్తొస్తుంది ఆయనకి, ఒట్టప్పుడు గుర్తురాదా బీసీ అని? బీసీలో 136 కులాలు ఉన్నాయి. ఆయన ఒక్క గౌడే కాదుగా, బీసీలు అంటే అందరూ ఉంటారు కదా, ఈయనకి ప్రత్యేకంగా ఇస్తారేంటి? అన్యాయంగా అరెస్ట్ చేశారు నా భర్త. అన్యాయంగానే వాళ్ళ బావిడ పాపం చెప్తుందంటే ఏమన్నా ఆడవాళ్ళు ఏం చేస్తారు ఇంట్లోని, వాళ్ళు చెప్పుకోలేరు భర్తకి. ఆ రోజునే ఆవిడ భర్తకు చెప్పుకుంటే ఈ రోజున ఆయన వెళ్ళవలసిన పని ఉండేది కాదుగా. ఆవిడ ఏమండి మనకెందుకు ఇట్లా ఎదరోళ్ళని తిట్టడం అని చెప్పి ఆవిడ ఆ రోజున భర్త గారికి చెప్తే ఈ రోజున అరెస్ట్ ఉంటుంది కదా. మరి అది కరెక్టే కదా అరెస్టు, అదేమి అక్రమ అరెస్ట్ కాదు. నేను తప్పు చేయలేదు కనుక అమ్మవారి దగ్గర ప్రమాణం చేశాను అని చెప్పి అంటాడు. ఏమండి దొంగ ప్రమాణాలు 90 నేను చేస్తానండి, ఉపయోగం ఏమని చెప్పండి? దొంగ ప్రమాణాల్లో ఎవడన్నా చేస్తే వేసేదే కదా, అది పైన ఉన్నవాడు చూసుకుంటే ప్రమాణం లేదు, మనకు సంబంధం ఉండదు. ఇక్కడ మనకు కనబడేది పబ్లిక్గా కనబడేది ఇది కదా. కల్తీ మధ్య టీడీపీ చేస్తే వైసీపీ అరెస్ట్ చేస్తున్నారు. అవునండి, ఎందుకంటే 5 సంవత్సరాలు ఎంతోమంది చనిపోతే గుర్తు రాలేదు, ఇప్పుడు ఎవరో ఒకరు చనిపోతే దాన్ని కల్తీ మధ్యానికి అంటగడుతున్నారు వీళ్ళు. ప్రజలకు తెలుసండి, రాబోయే రోజుల్లో 2029లో మళ్ళీ కూటమి ప్రభుత్వం కన్ఫామ్గా వచ్చుద్ది. ఇంకా ఈ 3.5 సంవత్సరాలు కూడా బ్రహ్మాండంగా పరిపాలిస్తారు. ఇప్పుడు వరకు కూడా చక్కగా ఉంది ప్రభుత్వం, ఎవరో ఏలు పెట్టి చూపించే పరిస్థితి అయితే లేదు. అన్యాయంగా అరెస్ట్ చేశారు అనేసి అనుకునేటప్పుడు వాళ్ళు అన్యాయం కాదు ఇది నిజమని రుజువు చేసుకోవచ్చు కదండి. ఎంత రచ్చ, ఎంత గోల, చంద్రబాబు నాయుడు గారు అలాగా, లోకేష్ గారు ఇలాగా అనేసి ఎంత దుష్ప్రచారం చేసే బదులు మీ మీద అలిగేషన్ వచ్చేటప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారికి చెప్పుకోకర్లేదు సమాధానం, లోకేష్ గారికి చెప్పుకోకర్లేదు. ఈ రాష్ట్రంలో ప్రజలు ఉన్నారు, ఆ ప్రజలకు చెప్పుకోండి సమాధానం. అది సౌమ్యంగా చెప్పుకోండి. ఈ దౌర్జన్యాలు, అద్దాలు పగలగొట్టి అవి పగలగొట్టి ఈ దౌర్జన్యాలు చేసుకొని ఎవరెవరు ఎలిగేషన్ చేశారు, నన్ను ఇలాగ దోమర చేస్తున్నారు, ఆ ప్రమాణాలు ఈ ప్రమాణాలకి ఇప్పుడు కోర్టులో భగవద్గీత మీద ఒట్టేసిన వాళ్ళల్లా ప్రమాణం చేసిన వాళ్ళల్లా నిజం చెప్పరు. నువ్వేదో కప్పు ఒక ఏంటి నిజంగా చేతిలో ఆరత వెలిగించుకోవాలా, ఓ ప్రమిద పెట్టావు దాని మీద కర్పూరం పెట్టావు, అది జనాలు చూస్తున్నారు. నువ్వు చేసే పని కరెక్ట్గా చెయ్యి. నీ మీద నువ్వు తప్పు చేయలేదంటున్నావు నిజమే, అది ప్రజలకు చెప్పు సమాధానం. నువ్వు రాష్ట్రానికి మంత్రిగా ఎమ్మెల్యేగా పోటీ చేసావు, ఆ ప్రజలకు చెప్పు. ఎవరి వరకు అక్కర్లా, నీ నియోజకవర్గంలో ప్రజలకు చెప్పుకో సమాధానం. ఈ గోలంతా ఎందుకు, ఈ రచ్చ అంతా ఎందుకు అవసరమా? ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు నిన్ను మాట్లాడలే, ఏం మాట్లాడలే, నీ మీద అలిగేషన్ వచ్చింది, అది సమాధానం. నువ్వు కర్పూరం వేసి అమ్మవారికి చెప్పేస్తే అది అయిపోదుగా, అది ధర్మం కాదు కదా. చట్టం అనేది ఉంది, మనకు ఒక రాజ్యాంగం ఉంది, ఆ రాజ్యాంగాన్ని సమాధానం చెప్పు. అది సరే అన్యాయంగా అరెస్ట్ చేశారని నువ్వు అంటున్నావు. ఆవిడ భర్తగా బాధపడ్డది చెప్పింది బాగానే ఉంది, అన్యాయంగా అరెస్ట్ చేశారని.
నేను అన్యాయం చేయలేదు, నేను కల్తీ మద్యం చేయలేదనేసి నువ్వు కోర్టుకి సమాధానం చెప్పుకో. నువ్వు వెళ్ళు, నీ కార్లో వెళ్తావో, పక్క కార్లో వెళ్తావో, ఇంకో కార్లో వెళ్తావో, వెళ్ళు, పద్ధతిగా చెప్పుకో. నీ కొడుకు చెప్పుకో, నువ్వు చెప్పుకో, నీ తమ్ముడు చెప్పుకో. ఎలిగేషన్ మీ మీద వచ్చి ఈ రచ్చ ఎందుకు? తప్పు చేయనోడు ఎప్పుడూ రచ్చ చేయడు. నేను తప్పు చేయలేదు, నేను కరెక్ట్గా నిలబడతాను అనేసి సమాధానం చెప్తాడు. నువ్వు తప్పు చేసావని భయపడుతున్నావు కాబట్టి ఎంత రచ్చ చేస్తున్నావు. తప్పు చేయకపోతే ఎందుకు రచ్చ చేయడం ఎందుకు? ఈ రాష్ట్రాన్ని అల్లుకొల్లలో చేసి ఏంటి ఇప్పుడున్న పరిస్థితుల్ని కంపు చేయడం తప్ప ఇదైతే కరెక్ట్ కాదండి. రోగిరి రమేష్ అన్నగారు ఇది కరెక్ట్ కాదు. ల్యాండ్ ఆర్డర్కి అసలు వంగపెట్టక్కర్లేదండి, బ్రహ్మాండంగా ఉంది. ల్యాండ్ ఆర్డర్ కంపు అయిందనేసి అదే అంటున్నా, నేను చెప్పేది అదే. చట్టం తన పని తను చేసుకుపోద్దని గత ప్రభుత్వంలో మీరు చెప్పిన మాటే. అంటే మీరు అరెస్ట్ చేసినప్పుడు అది కరెక్టు. ఈ ప్రభుత్వంలో మీరు చేసిన తప్పులు ఏలెత్తి చూపిస్తే అది తప్పు, మీరు రచ్చ చేస్తారు. చట్టం తన పని తను చేసిపోద్దని అప్పుడు నీతులు చెప్పిన వాళ్ళు ఇప్పుడు అదే పని చేస్తుంది కదా. చట్టం ఎవరికి చుట్టం కాదు కదా, ఆ గవర్నమెంట్కి చుట్టం కాదు, ఈ గవర్నమెంట్కి చుట్టం కాదు. అలాంటప్పుడు మీరు ఎందుకు తడుముకుంటున్నారు భుజాలు? తడుముకోమాకండి. చట్టం ఎవరికి చుట్టం కాదు, చట్టం తన పని తను చేసుకుపోద్ది అనేటప్పుడు మీరు చట్టానికి సమాధానం చెప్పుకోండి, ప్రజలకు సమాధానం చెప్పుకోండి. మీరు చంద్రబాబు నాయుడు గారికి సమాధానం చెప్పుకోవద్దు, లోకేష్ గారికి చెప్పుకోకర్లా. ప్రజలకి చట్టానికి చెప్పుకోండి, చట్టాన్ని గౌరవించండి. రాజ్యాంగం ఒకటి ఉంది కదా, మీకు తెలుసు కదా, మంత్రులే కదా, కాబట్టి రాజ్యాన్ని గౌరవించండి, అది చాలు. రాష్ట్రం ప్రశాంతంగా ఉంది, దాన్ని కంపు చెయ్యు.